హైదరాబాద్లో కాల్ ఫార్వర్డింగ్ ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పరికరాలను ఉపయోగించి అంతర్జాతీయ కాల్లను లోకల్ కాల్గా మారుస్తున్నట్లు గుర్తించామన్నారు టెలికాం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు. దుబాయ్, ఖతార్, సౌదీ లాంటి దేశాల నుంచి వచ్చే కాల్స్ చట్టవిరుద్ధమైన ఐఎల్డీ ఎక్స్చేంజ్లను పాస్ చేస్తారన్నారు శ్రీనివాసరావు. నిందితులు కాల్ రేటింగ్ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్, 100 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పెషల్లీ మన కంట్రీకి ఇన్కమింగ్ కాల్స్ రావాలంటే దే ఆర్ రూటెడ్ త్రూ అథరైజ్డ్ గేట్వేస్ అని ఉంటాయన్నమాట. దే ఆర్ కాల్డ్ ఐఎల్డి గేట్వేస్. ఓకే, ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ క్యారియర్స్. సో ఆథరైజ్డ్ గేట్వేస్ నుంచి వస్తే సెక్యూరిటీ రెస్పెక్ట్ కానీ, నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ కానీ, ఎనీ ఫార్మ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అథరైజ్డ్. ఓన్లీ కాల్ హ్యాస్ టు ల్యాండ్ త్రూ దట్ అథరైజ్డ్ గేట్వేస్. వేరేజ్ ఇప్పుడు వీళ్ళు ఏం జరుగుతుందంటే కంట్రీలో ఈ some places especially, but this setup was busted. ఇంటర్నెట్ నుంచి దే విల్ బి టేకింగ్ ద ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ తీసుకుని స్పెషల్గా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని, ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని దే ఆర్ డైవర్టింగ్ ద కాల్స్ యాజ్ ఇఫ్ ఇట్ యాజ్ ఎ ఇండియన్ నెంబర్ విత్ ఇండియన్ నెంబర్స్తో వస్తుందన్నమాట. సపోజ్ ఈ ఎంటైర్ ర్యాకెట్లో ఏం జరుగుతుందంటే అండి, దే విల్ బి యూజింగ్ మల్టిపుల్ సిమ్ కార్డ్స్. ద సిమ్ కార్డ్స్ ఆర్ సోర్స్డ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. That means genuine customer may not be knowing that no, on his name there is a SIM card and it is used for this sort of purpose. So that is also one challenge. The same source, why this has to be busted? The same source of SIM cards may be used for cyber frauds. The source who is supplying these SIM cards, they may be used for cyber frauds as well. So this is a very challenging task.